3 point particles of masses 1 kg, 1.5 kg and 2.5 kg are placed at 3 corners of a right angle triangle of sides 4 cm, 3 cm and 5 cm. The center of mass of the system is at point. సో 3 మాసెస్ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క 3 కార్నర్స్లో ప్లేస్ చేశారు. సో ఇక్కడ M1 ఏమో 1 kg, M2 ఏమో 1.5 kg, M3 ఏమో 2.5 kg. సో ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకుంటే ఇది ఆరిజిన్. సో ఆరిజిన్ అంటే 0 0. సో ఆరిజిన్ అంటే 1 kg దగ్గర తీసుకున్నాం. సో ఇది ఎంత 1.5కి 1 kgకి ఎంత డిస్టెన్స్ 3 cm. అంటే x యాక్సిస్లో 3 cm ఉంది కాబట్టి దీన్ని ఏం తీసుకుంటున్నాం, ఫస్ట్ దీన్ని x1 y1 అనుకుంటే దీన్ని x2 y2 అనుకోవాలి. అంటే x2 3 cm అవుతుంది, y2 అనేది ఏమవుతుంది 0 అవుతుంది. సో హియర్ x3 y3 అవుతుంది. అంటే ఏంటిది ఇక్కడ x కాంపోనెంట్ 0 అండ్ y ఈజ్ 4. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ xCM ఫైండ్ అవుట్ చేసుకుందాం, దాని తర్వాత yCM ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకు సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ అనేది ఎక్కడ ప్లేస్ అయిందనేది తెలుస్తుంది. ఫస్ట్ xCM ఏ విధంగా ఫార్ములా ఉంటుంది, m1 x1 ప్లస్ m2 x2 ప్లస్ m3 x3 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3. సో అన్ని వాల్యూస్ చూసుకోండి. m1 ఎంత 1 kg, సో x1 ఎంత 0 ప్లస్ m2 ఎంత 1.5, x2 ఎంత 3, సో నెక్స్ట్ m3 ఎంత 2.5, x3 ఎంత 0. సో డివైడెడ్ బై 1 ప్లస్ 1.5 ప్లస్ 2.5. సో 1 into 0 0, 1.5 into 3 ఎంత 4.5 and this one also becomes 0. సో ఓవరాల్గా 1, 1.5, 2.5 ఎంత అవుతుంది 4, 5 అవుతుంది. 4.5 by 9 ఎంత వస్తుంది 0.9 సెంటీమీటర్స్ వస్తుంది. సో నెక్స్ట్ yCM ఫైండ్ అవుట్ చేసుకుంటే సేమ్ ఫార్ములా ఏంటిది, m1 కాకపోతే ఇక్కడ ఏం తీసుకుంటాం y1 ప్లస్ m2 y2 ప్లస్ m3 y3 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3. సో మళ్ళీ సేమ్ థింగ్, m1 ఎంత 1 ఇంటూ y1 ఎంత తీసుకోవాలి ఇప్పుడు 0, నెక్స్ట్ m2 1.5, y2 0 ప్లస్ m3 2.5, y3 4 డివైడెడ్ బై m1 ప్లస్ m2 m3 ఎంత వచ్చింది మనకు 5. సో yCM వాల్యూ ఎంత వస్తుంది మనకు 10 డివైడెడ్ బై 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సెంటీమీటర్. సో సెంటర్ ఆఫ్ మాస్ ఎంత ఇప్పుడు మనకు xCM yCM ఎంత వచ్చింది వాల్యూస్, x ఏమో 0.9 వచ్చింది అండ్ y ఏమో 2 వచ్చింది. సో దీని అర్థం ఏంటిది, ఇక్కడి నుంచి అంటే x యాక్సిస్ నుంచి అది ఎంత దూరంలో ఉన్నట్టు 0.9 సెంటీమీటర్స్ రైట్, అంటే ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఎంత ఉన్నట్టు 0.9 సెంటీమీటర్స్ రైట్ ఉన్నట్టు. అండ్ ద సేమ్ వే y ఎంత ఇచ్చాడు 2 సెంటీమీటర్స్, అంటే అది ఎంత ఎబోవ్ ఉన్నట్టు ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఎబోవ్ ఉన్నట్టు, అంటే 0.9 సెంటీమీటర్ రైట్ ఉన్నట్టు అండ్ 2 సెంటీమీటర్ ఎబోవ్ ఆఫ్ 1 kg మాస్, అంటే 1 kg పైన 2 సెంటీమీటర్స్ ఎబోవ్ ఉంటుంది అండ్ 1 kgకి రైట్ సైడ్ 0.9 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్.